పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. పిదప ఆయన పర్వతము పైకెక్కి తాను కోరుకొనిన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చి తనతో నిండుటకును సువార్త ప్రకటనకును పంపుట కొరకును ఆయన 12 శిష్యులను నియమించెను. వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. మార్కు 3వ అధ్యాయం 13వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, యేసు ప్రభువు అందరినీ కాక తాను కోనుకున్న వారిని పిలిచారు. ముందుగా వారిని తనతో ఉండేందుకు, తర్వాతే సువార్త ప్రకటించేందుకు పంపారు. దేవుని సేవ అనేది ముందు ఆయన సన్నిధిలో జీవించడం. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, నన్ను నీవు పిలిచినట్లే ముందుగా నీతో ఉండే హృదయాన్ని మాకివ్వుము తండ్రి. నీ వాక్యాన్ని ప్రకటించే ధైర్యాన్ని, నీ చిత్తాన్ని నెరవేర్చే విధేయతను నాలో నింపుము యేసయ్యా. నీ మహిమ కోసమే జీవించినట్లు చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.